ఫస్ట్ టైం పనికొచ్చే వస్తువయితే కొన్నాను. మా అమ్మ కూడా ఎంత బాగా యుటిలైజ్ చేసుకుంటుందో చూడండి. దీంతో చాలా యూజెస్ అయితే ఉన్నాయి. ఇదే యోగా చైర్ లేదా యోగా ఫోల్డబుల్ మెడిటేషన్ చైర్ అని అంటారు. అయితే సివియర్ బ్యాక్ పెయిన్స్ గానీ, నెక్ పెయిన్స్ గానీ ఉన్నవాళ్ళైతే అస్సలు వితౌట్ డాక్టర్ కన్సల్టేషన్ ఇది అసలు కొనొద్దు. కొంచెం కాస్ట్లీయే. 3900 పడింది. అరౌండ్ 4000. బట్ మనకి లైఫ్ టైమ్ వస్తుంది కాబట్టి నో ప్రాబ్లమ్. కొంచెం యోగా ఐడియా ఉన్నవాళ్ళు, ఆల్రెడీ ఎప్పటినుంచో చేస్తున్న వాళ్ళైతే ఇంట్లో చేసుకోవడానికి ఇది మంచిగా కొనుక్కోవచ్చు. హే ఆల్! వెల్కమ్ టు తనిష్ట క్రియేటివ్ క్రాఫ్ట్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు క్రాఫ్ట్ కాకుండా కొంచెం రెస్ట్ తీసుకుందామని వేరే వీడియో చేస్తున్నాను అనమాట. నేను రీసెంట్గా కొన్న ఈ యోగా చైర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను. రోల్ ఆన్ స్టార్ట్. కొంతమందికి దగ్గరలో యోగా ఇన్స్ట్రక్టర్స్ లేకపోయినా, ఇన్స్టిట్యూట్ లేకపోయినా ఇలాంటివి కొనుక్కొని చక్కగా యూటిలైజ్ చేసుకోవచ్చు. నాకు బెల్లీ ఫ్యాట్ ఎక్కువ ఉంది కాబట్టి ఇలాంటి చైర్స్ అయితే మంచి మంచి పొజిషన్స్ చేయడం వల్ల మేబీ కొంతవరకు తగ్గచ్చు. అంటే నేను దీనివల్లే తగ్గుతుంది అని అనను. కానీ మనకి యోగా వల్ల ఏంటంటే బాడీ స్ట్రెచ్ అనేది అవుతూ ఉంటుంది. ఎక్కువ సిస్టమ్ దగ్గర అలా స్టక్ అయిపోయి కూర్చునే వాళ్ళకైతే ఇలా స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ అయితే చేసుకోవచ్చు. చాలామందికి శీర్షాసనం వేయాలి అని ఉంటుంది. బట్ అది సెట్ కాదు. చాలామందికి రాదు కూడా. ఇది ఫుల్ స్ట్రైట్‌గా హెడ్ డౌన్ ఆసనం అయితే రాకపోవచ్చు కానీ అట్‌లీస్ట్ ఈ వంపు వల్ల మన బాడీని సగం వాల్చడం వల్ల కొంతవరకు అవ్వచ్చు. అలాగే లెగ్స్ అయితే పైకి పెడితే కొంచెం బాడీ అనేది అదే స్ట్రైట్ లెవెల్‌లో ఆ ఆసనం అయితే వస్తుందనమాట. వన్స్ చైర్ కొనుక్కున్నాక యూట్యూబ్ వీడియోస్ బోలెడన్ని ఉన్నాయి కదా! అవన్నీ కూడా ట్రై చేయొచ్చు. బట్ ఏదైనా రిస్క్ మాత్రం చేయకుండా ఎక్కడైనా సరే డిస్కంఫర్ట్ ఫీల్ వస్తే గనక ఆపేయాలి. ఇదిగోండి ఇలా. ఇంకా కావాలి అనుకుంటే ఆ చైర్ ఖాళీ ఉంది కదా! దానిలోంచి లెగ్స్ అనేది ముందుకు తీసుకొచ్చేసి స్ట్రెయిట్‌గా పెట్టుకోవచ్చనమాట. అండ్ ఏదైతే అటాచ్‌మెంట్ ఉందో దాన్ని తీసేసి కూడా కొన్ని ఎక్సర్‌సైజెస్ ఉన్నాయి. మీకు కావాలి అనుకుంటే నేను పార్ట్ 2లో చేస్తాను. ఇదిగోండి మా అమ్మ కూడా 50+ ఉన్న వాళ్ళు కూడా ఎంచక్కా చేసేసుకుంటున్నారు. మంచి ఫిట్‌నెస్ ఉన్న బాడీస్ అయితే గనక ఏ ప్రాబ్లమ్ ఉండదు. ఇన్ కేస్ పార్ట్ 2 కూడా కావాలంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. దాన్ని బట్టి నేను వీడియో చేస్తాను. Also, please subscribe and follow my videos. Thank you.